చిన్న చిత్తగాడు కాదు, యెహోవా సేనాధిపతులు ఒకడికి ఎదిగిన వాడు. యెహోషువ టీములో మోస్ట్ పాపులర్, వన్ ఆఫ్ ద ఎఫిషియంట్ సోల్జర్, అఫ్ కోర్స్ కమాండర్ ఇన్ చీఫ్ స్థాయికి వచ్చేసాడు. సేనాధిపతుల రేంజ్కి వచ్చేసాడు. యుద్ధంలో బేభత్సం, నమ్మదగిన వ్యక్తుల్లో ఒకడు. తన కళ్ళ ముందే విగ్రహారాధన, వ్యభిచారం, మద్యపానం లాంటి ఎన్నో పాపాల్లో 1000 మంది పడిపోతుంటే నిలబడ్డ వ్యక్తి. ఇంతగా జీవితాన్ని కాపాడుకుని వచ్చినోడు. ఇది ఎరుకో శపించబడిందయ్యా, ఇది వద్దయ్యా, దీన్ని తగలెట్టంటారా బాబు, మీకు దేవుడు మీకు బోలి ఆశీర్వాదాలు ఇస్తాడంటే తగలెట్టేసే క్రమంలో ఒక మంచి పొట్టు వస్తుంది. మన హల్లెలూయా, ఇంత బంగారం ఎంత వేయింది. కొంతమంది ప్రపంచాలను జయించగలరు కానండి, కాస్ట్లీ గుట్టగానే పెడితే స్వాదన వచ్చేది ఇంకడికి తట్టుకోలేడు. ఎక్కడికి కృతిపట్టు చిచ్చి నిప్పు మనిషి అగ్గే నిప్పుకైనా చెదలబడి తెగరాడు, అవినీతి ఉండదు, ఇంత సాక్ష్యం పొందుతాడు. కాస్ట్లీ గుడ్డ కనపడతాడు, అక్కడే ప్రార్థన చేస్తాడు, ప్రభు నీ చిత్తం అయితే నాకు దాయిచ్చేయి. వీడి చిత్తం ఏంటి తెలిసిపోయింది కదా ఆల్రెడీ. నీ చిత్తం అయితే అని, అది ఆయన చిత్తం కాదని తెలిసాక నీ చిత్తం అయితే అని పెద్ద పదం వాడతాడంటే వాడి చిత్తం అయితేనని కదా.